నన్న పేర్వెన్నెల బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ అభివృద్ధిపై మంత్రి పొంగిలేటి సమీక్ష, ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. దోమలగూడ మాజీ కార్పొరేటర్ టి రవీందర్ కీలక వ్యాఖ్యలు, జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందనే ఆరోపణ. ఏపీలో ఇకపై 28 జిల్లాలు, ఈ నెల 31న గెజెట్ నోటిఫికేషన్ జారీ. యూపీ రాంపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం, బొలారోపై లారీ బోల్తా, డ్రైవర్ స్పాట్ డెడ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓకలోడుతో వెళ్తున్న ఓ భారీ ట్రక్ అదుపు తప్పి కారుపై బోల్తా పట్టడంతో బొలారో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయానక ఘటన రాంపూర్ నైనాటికల్ హైవేపై ఉన్న పహాడీ గేట్ కూడలి వద్ద జరిగింది. ప్రమాదానికి గురైన బొలారో వాహనం స్థానిక విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఊకలోడుతో వెళ్తున్న ఓ భారీ ట్రక్ అదుపు తప్పి కారుపై బోల్తా పట్టడంతో బొలారో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయానక ఘటన రాంపూర్ నైనాటికల్ హైవేపై ఉన్న పహాడీ గేట్ కూడలి వద్ద జరిగింది. ప్రమాదానికి గురైన బొలారో వాహనం స్థానిక విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా ఆధ్వర్యంలో చేపట్టినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి గార్డెన్లో అభివృద్ధి శీర్షిక పేరుతో కంటోన్మెంట్ ప్రజానీకంతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. 10 నెలల్లోనే 15 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత బీజేపీకి దక్కిందని ఎంపీ ఈటెల స్పష్టం చేశారు. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రిపేర్లు ఇవన్నీ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కంటోన్మెంట్ ల్యాండ్ అయితే తెలంగాణ సర్కార్ అక్వైర్ చేసిన బ్రిడ్జ్ కోసం 303 కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్ కు పోయే డబ్బులు, కేంద్ర ప్రభుత్వానికి పోయే డబ్బులు తెలంగాణలో ఈ కంటోన్మెంట్ చాలా చారిత్రాత్మకమైన కంటోన్మెంట్. ఇక్కడ ప్రజలు చాలా ఇష్టపడి నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడే ఈ 303 కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేయమని చెప్తే ఆ 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ గా జమ చేసి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఇప్పటికి కూడా ఓపెన్ నాలాలతో చాలా గలీజ్ దుర్గంధపూరినటువంటి ఈ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్ల కోసం ఆ 303 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఈ కంటోన్మెంట్ లో కూడా తక్షణమే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ నామినేటెడ్ గా నియామకం జరగడం వల్ల పూర్తి స్థాయిలో పాలక మంత్రి మొత్తం వార్డులలో పనిచేసే శక్తి ఉండదు. కాబట్టి రాబోయే కాలంలో త్వరలోని కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు పెట్టాలని కూడా మేము కోరుతాం. జేహెచ్ఎంసీ వార్డుల పునర్వియోజీకరణ అశాస్త్రీయంగా జరిగిందని దోమలగూడ మాజీ కార్పొరేటర్ టి రవీందర్ ఆరోపించారు. గతంలో ఉన్న 150 డివిజన్లో పరిపాలనకు సరిపడా అధికారులు లేరని, ప్రజా సమస్యలు ఇలా పరిష్కారం అవుతాయని ఆయన ప్రశ్నించారు. ఇక జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా పునర్విభజన చేయడం వల్ల అధికారులు లేక స్థానిక ప్రజలు కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడే దుస్థితి నెలకొందని అన్నారు. ఇక గతంలో ఉన్న 150 డివిజన్లో అధికారులు సక్రమంగా లేకపోవడంతో అన్ని డివిజన్లో స్థానిక ప్రజల సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. ఇక అధికారుల అనాలోచిత చర్య వల్ల ఇష్టారాజ్యంగా జీహెచ్ఎంసీ పునర్విభజన చేసి స్థానిక ప్రజలతో చెలగాట ఆడవద్దని ఆయన హెచ్చరించారు. అభిప్రాయాలు కూడా సేకరించకుండా ఇచ్చినటువంటి వారం రోజులు ఇచ్చినటువంటి సమయంలో ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా లెక్కలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏకపక్షంగా విభజన చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎక్కడైతే మీరు సమయం ఇచ్చి వారం రోజులు సమయం ఇచ్చి వినతి పత్రాలు స్వీకరించిన తర్వాత ఏ అధికారి గాని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎవరు కూడా ఈ వినతి పత్రాలను సేకరించకుండా, ఆ వినతి పత్రాలను చూడకుండా ఏకపక్షంగా హైదరాబాద్ నగరంలో 150 డివిజన్లను 300 డివిజన్లుగా చేస్తూ 12 జోన్లుగా విభజించి 60 సర్కిల్ గా విభజించడము ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడే 150 డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ లో ఇప్పటికీ అధికారులు లేరు. ఎక్కడ రోడ్లు 2025 సంవత్సరంలో మెదక్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల మరణాలు సుమారు 29% తగ్గినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే ఆర్థిక లాభం కోసం జరిగిన దోపిడీలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో జరిగిన హత్యలు, రాత్రి సమయాల్లో ఇళ్లలో జరిగిన దొంగతనాలు, చైన్ స్నాచింగ్, మోసాలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు 2024 సంవత్సరంతో పోల్చితే 2025లో గణనీయంగా తగ్గినట్లుగా తెలిపారు. పోలీసుల పటిష్టమైన నిఘా చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అలాగే వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్ల సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. చేశారు. ఇది ఫస్ట్ మంత్ ఉంటుంది. దాంట్లో పబ్లిక్ కూడా ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టాము. దాన్ని కూడా అందరికి పబ్లిక్ కూడా మనం తక్కువ రేట్గా ఇస్తున్నాం. 5 రూపాయలకు 25 లీటర్స్ వాటర్ అది పబ్లిక్ తీసుకుంటారు. పోలీస్ తీసుకుంటారు, పబ్లిక్ తీసుకుంటారు. మనం 1,3 లక్షలు డెవలప్ సీజన్ జరిగింది. స్టేట్ ఎక్కడ చేయాలి, అందరిని 3 లక్షలు
దాంతోపాటు సెల్ హైదరాబాద్లోని సరత్ నగర్ నియోజకవర్గ పరిధిలో పలువురు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. నల్లగుట్టలో మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతో దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిందన్నారు. అంటే యువకులు చేయాలన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మీ బస్తీలో మీ కళ్ళ ముందే మరి గుర్తొచ్చినట్టు అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనం 15 రోజులు చేసాం. ఒకప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటే బురదల కింద వచ్చే పరిస్థితి, చుట్టుపక్కల బస్తీలకు పోయినా బురదల కింద పోయేటువంటి పరిస్థితి. ఎప్పుడు చూసిన డ్రైనేజీ లైన్లు, వాటర్ లైన్లు ఎంకపోతే ఆ నాల ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుండే. కానీ మనం వచ్చిన తర్వాత డ్రైనేజ్ ఒకవైపు, స్టామ్ వాటర్ ఒకవైపు, సిమెంట్ రోడ్, ఏ గల్లీకి తీసుకున్న సిమెంట్ రోడ్ లేపించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడ్డం. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి మెదక్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ను కలిసి రైతుల పక్షాన సింగూరు ప్రాజెక్టు నుంచి గన్పూర్ ఆయకట్టును నీటికి వదలాలని విజ్ఞప్తి చేశారు. ఇక గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగూరు గన్పూర్ ఆయకట్టు ద్వారా ఎంఎఫ్ కెనాల్ ద్వారా రైతులకు పుష్కలంగా పంటకు నీరును అందించేవారన్నారు పద్మా దేవేందర్ రెడ్డి. గణపురం ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులు కొల్చారం మండలం, పాపనపేట్, మెదక్, హవేలీ, గన్పూర్ మండల రైతులే కాకుండా ఇతర మండల రైతులు కూడా పుష్కలంగా పంటను పట్టించుకునే అవకాశం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగూరు నుండి నీటిని ప్రస్తుతం విడుదల చేయడం లేదని, దీనిపై ఇరిగేషన్ అధికారులను అడిగితే నీటిని వదిలేది లేదని తెలిపినట్లుగా పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఇది జరిగితే ఇప్పటికే రైతులు తూకాలు వేసుకుని వారి నాటు కోసం సిద్ధమవుతున్న రైతులకు చాలా ఇబ్బంది పడతారన్నారు. ఇక కావున కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడతలవారిగా నీళ్లు విడుదల చేసి పంటలు పండించుకుంటారు. అట్లాంటిది ఈసారి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫార్మర్స్ అందరూ కూడా. అంటే నీళ్ళు వస్తాయా రావా, నీళ్లు రాకపోతే పరిస్థితి. ఇప్పటికే దుకాణాలు మోసుకున్నారు, మందు బస్తాలు కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు. మరి పెట్టుబడి అనేది నష్టం జరుగుతుంది. నీళ్ళు వస్తాయా రావా అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. నీళ్ళు వస్తే పర్వాలేదు, రాకపోతే ఒక క్రాప్ హాలిడే అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ క్రాప్ హాలిడే కనుక ఇచ్చేది ఉంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఓన్లీ ఇది క్రాప్ హాలిడే అని చెప్పేసి డిక్లేర్ చేసి రైతులు నష్టం చేస్తే ఇబ్బంది అవుతుంది. పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నారు, కన్ఫ్యూజన్ లో రైతులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదా, ఉంటే గనక నీళ్ళు ఇవ్వండి, వెంటనే నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు హామీ ఇవ్వండి. నీళ్ళు ఇవ్వలేని పక్షంలో వాళ్ళకు నష్టపరిహారం ఎంత ఇస్తారో కూడా చెప్పాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఒకరు క్రాప్ హాలిడే అంటున్నారు, ఒకరు నీళ్ళు ఇవ్వమంటున్నారు, ఒకరేమో పెట్టుబడి ఇవ్వమంటున్నారు. నానా రకాల అవస్థలకు గురి చేసి మరి రైతులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నాట్లు వేసుకొని కొంతమంది, వాళ్ళు వరి తుకాలు పోసుకొని కొంతమంది తుకాలు పొయ్యాల వద్దా అని కొంతమంది, మందు బస్తాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొంతమంది అవస్థ పడుతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్ ద్వారా వెంటనే ప్రభుత్వము రైతులకు క్లియర్ ఇవ్వాలి. నీళ్ళు ఇస్తున్నారా లేదా, వెంటనే నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మా ఫస్ట్ డిమాండ్ సింగూరు నుండి యథావిధిగా గతంలో కేసీఆర్ సార్ ఎట్లిచ్చిండో అట్లనే ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు, గణపురం ఆనకట్టకు నీళ్ళు ఇవ్వాలని మా ఫస్ట్ డిమాండ్. ఒకవేళ నీళ్ళు ఖమ్మం నగరంలోని ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ వన్ ఆధ్వర్యంలో జార్జ్ శెట్టి హాస్పిటల్లో హైదరాబాద్కు చెందిన 12 మంది సూపర్ స్పెషాలిటీ ఆర్థో డాక్టర్లచే లైవ్లో 4 సర్జరీలను చేశారు. వీటిని లైవ్గా
సర్జరీలు చేయడంతో ఖమ్మం జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల నుంచి 150 మంది ఆర్థో డాక్టర్లు లైవ్ సర్జరీని వీక్షించారు. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలోనే మొదటి ప్రోగ్రాం అన్నారు. ఇక లైవ్ గా 150 మంది ఆర్థో డాక్టర్లకు అత్యాధునిక వసతులతో కూడిన సర్జరీలను చూపించామన్నారు. ప్రతిరోజు సర్జరీలను డాక్టర్లకు అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు వెల్లడించారు. తద్వారా హైదరాబాద్, బెంగళూరుకు పేషెంట్స్ పోకుండా జిల్లాలోని అత్యాధునిక సర్జరీలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక ఈ రోజు జరిగిన 4 సర్జరీలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేశామని నిర్వాహకులు తెలిపారు. చేయాలి పెద్ద పెద్ద సర్జరీస్ ఏదైతే మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అవుతాయో, అపోలో హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్ లో అవుతాయో అది ఇక్కడ కూడా చేయొచ్చు. అంతే మేజర్ ఇంప్లాంట్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి మేజర్ ఇంప్లాంట్స్ మనం వాడచ్చు, మన పేషెంట్స్ కి బెనిఫిట్ చేయొచ్చు. అది ఓన్లీ మెట్రో సిటీస్ లోనే జరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండే సర్జన్స్ కూడా దాన్ని నేర్పియాలి. ఆ సైన్స్ ని మనం అందరికి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేస్తేనే మేము కూడా నేర్చుకుంటామని ఒక మోర్ దాన్ 12 ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి, ఇంకా 2 మా ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ అండ్ ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ రామన్ గారని, ఆయన కూడా కోల్కతా నుంచి రావడం జరిగింది. వేరే ఇతర ఫ్యాకల్టీ డాక్టర్ శ్రీధర్ అని చెప్పి వైజాగ్ నుంచి, ఇతర స్టేట్స్ నుంచి కూడా రావడం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అల్లుడైనటువంటి తేజస్వి పూర్ణచంద్రరావు అయినటువంటి తేజస్వి పూర్ణచంద్రరావు మరి ఖమ్మంని ఎంచుకొని మా ఖమ్మం ఆర్థోపెడిక్ అసోసియేషన్ తరఫున తను సొంతగా ఈ గడ్డని, ఈ సాయిల్ని మంచిగా అంటే ముందు తీసుకుపోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి అందరి యంగ్ డాక్టర్స్ అండ్ సీనియర్ డాక్టర్స్ అందరికి కూడా ఈ ఆర్థ్రోస్కోపియాలో ముఖ్యంగా వాళ్ళ ట్రైనింగ్ ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి, తద్వారా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరూ కూడా ఇందులో నిష్ణాతులై చేయాలి. కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతు బంధు, రైతుల ఎరువుల కోసం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా తాడ్వాయి సొసైటీ మాజీ చైర్మన్ కపిల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పొడిగించాలని, వారం రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన ధర్నాలు ఉధృతం చేస్తామని కపిల్ రెడ్డి హెచ్చరించారు. దౌర్భాగ్యమైన సీఎం ఉండడం తప్ప ఇంకో దిక్కు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు వెంటనే రుణమాఫీ మరియు రైతు బంధు నిధులు విడుదల చేయాలి. పండించిన ప్రతి గింజకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. మరియు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు తీవ్రంగా ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. కరెంటు కనుక సరిగా లేకపోతే ఇప్పుడు చేతికి వచ్చిన పంట కూడా మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఉంది. దయచేసి కరెంటు కూడా మినిమం నువ్వు 24 గంటలు ఇయ్యే చేతగా నీకు ఎట్లా కాదు, నీ ముఖానికి తెలివి లేదు, నీకు రాదు. నువ్వు 18 గంటల నీరా నాయన, జర కరెంటుతో కూడా రైతులు అవస్థలు పడుతున్నారు. ఆ మెసేజ్ చూస్తే ఇప్పుడే కరెంట్ వస్తుందని చెప్తారు. పైకేం ఆదేశాలతో ప్రకారం మళ్ళీ దాంట్లో పోతుంది. మళ్ళీ ఆడు పోయి స్టార్టర్ కాడ రైతు వండుకోగానే మళ్ళీ పోతుంది. వెనకట్లా గప్పట్లా మా అయ్య నేను అందరం పోయి పండేది స్టార్టర్ కాడ బుక్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి తీసుకొచ్చినారు బాపు. ఇవన్నీ జర దయచేసి రైతుల మీద నువ్వు పగ పెంచుకోకు, రైతుల మీద నువ్వు ప్రేమ పెంచుకో. ఖచ్చితంగా ఈ దీనిలో నువ్వు అందరికీ సహాయపడి రైతుల మీద పేరు తెచ్చుకోవాలి, కానీ ఇట్లా పగ పెంచుకోవద్దని చెప్తున్నాం. జై తెలంగాణ. సూర్య యాప్ పెట్టినావు నువ్వు, ఇక్కడున్న మీరు ప్రెస్ దౌర్భాగ్యం. మెదక్ జిల్లా నార్సింగిలోని సంకాపూర్ వద్ద రైతుల ఆందోళనకు దిగారు. ఒక వెంచర్ యజమాని వ్యవసాయ పొలాలకు వెళ్లే రహదారి మూసివేశారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇక తమ వ్యవసాయ పొలాలకు దారి వదలాలని డిమాండ్ చేస్తూ వెంచర్ గేటు ముందు నిరసన తెలిపారు రైతులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏంది నీ సమస్య అంటే, సమస్య ఇది ఉంది, రేటు కాలం ఉంది, పొలం లోపలికి పోదాము, పొలం దున్నలేదు, పొలం దున్ననిస్తే 5 సార్లు ట్రాక్టర్ వచ్చింది, 5 సార్లు మరిపోయింది సాయి. మరి మేడం వస్తే పరిష్కారం అవుతుంది. మేడం ఆడ కూర్చుండి నిన్ను తోలిస్తే ఎట్లా అంటే, మేడం నిన్నే తోలుకొని రమ్మన్నది. ఆ వాయిస్ స్పీకర్లు ఏం చెప్తుంది, ఆ కాంప్లీట్ దారిని తీసుకొని రా సాయి అని చెప్తుంది. నన్ను తీసుకొని పోయిండు మేడం. పోగానే మేడం ఏం సమస్య గౌడ్ సాబ్ అంటే గిట్లా మేడం, మరి సాయి కూడా చూసినట్టు వీడియో చూపించాడు తూకం గిట్ట. సరే అయింది ఏమైంది, ఇప్పుడు మా చేతిలో ఏముంది, మేము నేను రేపటి నుంచి లీవ్ పెడుతున్నా. కొత్త సంవత్సరం 3 తారీఖు 4 తారీఖు నాడు నేను ఎంసీ గారిని
ఎంపీడీఓ గారిని వీళ్ళని తోలుకొని వస్తాం. మీరు కూడా ఒకటి మాట ఎస్ఐ గారికి కాంపిటీవ్ ఆ మేడంని కూడా తోలుకొని వస్తా అని చెప్పింది. పెట్టి సంతకం పెట్టి ఒక అర్ధ గంట కూర్చొని సంతకం పెట్టుకోండి. నేను ఎందుకు సంతకం పెట్టాలి మేడం? మా అడ్డం మీదకి మా ప్లస్ మీదకే రాకపోతుంది, పంచనామా చేయకపోతుంది. ఇక్కడ ఆర్ఐ గారితో ఇట్లా పంచనామా చేసినట్టు నువ్వు లెటర్ రాసినావు, ఎట్లా మేము ఎందుకు రావాలి మేడం, ఎందుకు సంతకం పెట్టాలి? పెట్టు బాబు, ఇదేం కాదు. సోమవారం నాడు 3 తారీఖు 4 తారీఖు నాడు వస్తున్నాం కదా మేము, ఇవాళ పెట్టంటే పెట్టిన సార్. అక్కడ ఎవరు లేరు, వాళ్ళు పంచనామా చేసేటప్పుడు ఎవరు, ఆయన మేడం ఒక్క ఆమె ఉందా? నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని రాఖీస్వామి స్వగృహంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా జరిగింది. శాంతయ్య గంగవ్వ కుమారుడు అయ్యప్ప మాలధారణ చేసిన సందర్భంగా గురుస్వామి అల్లడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారి మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని భిక్ష ఆలకించారు. ఇక వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అయ్యప్ప స్వామి కృప ఉండాలని దీవించారు. పంచాక్షరాలంకార సర్వమంగళం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఆఫీస్ ముందు ఆటోనగర్ పొల్యూషన్ బాధితులు ధర్నా చేపట్టారు. స్థానికులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. మున్సిపాలిటీ పాలక మండలి సమావేశానికి అడ్డగించే ప్రయత్నం చేయగా పోలీసులు నివారించారు. కెమికల్ కంపెనీ పనిచేసే కార్మికుడు గత రాత్రి మృతి చెందాడని, ఆ కార్మికుడికి ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఆటోనగర్ కాలుష్యం కావాలా, ప్రజలు కావాలా అంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ చైర్మన్ స్పందించి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారని చెప్పారు.
నిర్వహిస్తా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీని కూడా తక్షణమే మూసివేయాలి. ఇవాళ జగ్గయ్యపేట ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి. దీనివల్ల మరి అన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. తక్షణమే ప్రభుత్వం కానివ్వండి, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కెమికల్ ఫ్యాక్టరీలను, లెడ్ నైట్రేట్ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలి. ప్రజలని తక్షణమే ఆ ఫ్యాక్టరీలు దొంగతనంగా నిర్వహిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలకి విద్యుత్ సరఫరా నిలిపివేసి తక్షణమే ఆ ఫ్యాక్టరీలను మూసివేసి ప్రభుత్వం ప్రజా ఫ్యాక్టరీలకి తక్షణం విద్యుత్ సరఫరా నిలిపేయాలని మేము ప్రజల తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది కలెక్టర్ కి అందరికి ఇవ్వడం జరిగింది, అయినా కూడా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముందు వారిని ఇమీడియట్లీగా విద్యుత్ సరఫరాని నిలిపివేస్తే వాళ్ళని నిలిపివేసినట్టుంటుందని చెప్పి కోరుతా ఉన్నాం. తక్షణమే ఆ ఫ్యాక్టరీలన్నీ, కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతా ఉన్నాం. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ల సమర్థ నిర్వహణ, త్రాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, తాత్కాలిక వైద్య శిబిరాల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. దర్శనం చేసుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, నాన్ పొల్యూషన్ లేకుండా వెళ్ళాలి. అందరికీ అందరూ పనిచేయాలి. దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఈగో ఆర్ ఎనీథింగ్. సో అందరూ కలిసి పనిచేస్తున్నాం. సో నా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పోలీస్ గారు చెప్తున్న, ఎస్పీ గారు చెప్తుంది, జనాలు చూసి దాన్ని బట్టి కొన్ని విషయాలు చిన్న చిన్న కొంచెం లిటిల్ బిట్ ఉంది, దాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే బయ్యనగూడెం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆయన స్వయంగా కళ్లజోళ్లను అందజేశారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని తెలిపారు. ముఖ్యంగా కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ఇలాంటి సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే సహకార సంఘాలను ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. అలాగే అమర్ భాషా గారు కూడా, అమర్ భాషా గారు కూర్చున్నాం. మళ్ళీ రమణ మీకు కళ్ళజోడు స్పాన్సర్ చేస్తారు. మోహిత్ గారు ఉన్నారమ్మా, మోహిత్ గారు ఉన్నారు. అలా చేతి కాదు, కవర్ అవ్వండి. శ్రీను గారు, అలాగే అమర్ భాషా గారు కూడా, అమర్ భాషా గారు హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయత సమితి సంయుక్త ఆధ్వర్యంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం, బద్రీ విశాల్ పిత్తి ట్రస్ట్, ఇక అగర్వాల్ సేవాదల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రక్త పరీక్షలు, మధుమేహం, ఈసీజీ, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు, రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. And general patient, teeth, etc. Many number of doctors have come. They are doing the best services to the poor and needy people. And this is one of the mega camp
and we should appreciate their prompt services in this camp, and very kind and helpful to all the needy and poor people. And this Mundur Kapu Trust is doing many services to the society and the community. ఇటువంటి ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ విత్ సో మేము లోకల్ పార్ట్నర్స్కి ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంజనయ్య గారికి అందరికీ థ్యాంక్స్. చాలా కోఆపరేట్ చేసి అందరు దే ఆర్ డూయింగ్ గివింగ్ దర్ బెస్ట్. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఈఓ. వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాన్స్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమం కొనసాగుతుంది. ఇది 4వ రోజుకు చేరుకుంది. ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, రాష్ట్ర రైతు అధ్యక్షులు మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్ల పోటీలకు వచ్చినందుకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఎడ్ల పోటీలు ఎన్నో చూశాను, ఈ ఎడ్ల పోటీలు మాత్రం సినిమా సెట్టింగ్లు తెరపించే విధంగా ఉందని అభినందించారు. ఎద్దుల పోటీలు చూశాను. అటువంటిది ఒక సినిమా సెట్టింగ్ను తరిపించే విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా రైతు సోదరులను కానీ, ఇక్కడికి వచ్చిన వారిని కానీ, ఈ యొక్క ఎద్దుల పోటీలో పాల్గొనే రైతులందరికీ ఒకటే వినతి: గెలుపు ఓటములు సర్వసాధారణము. ఏదైనా గెలిచినా ఓటైనా కానీ కూడా వారిని మనమే గెలిచామనే విధంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి ఈ ఎద్దుల పంద్యాలను ఇప్పటికైనా ఈ పెద్ద మహాపట్టణంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇప్పటికే వేలాది మంది రాత్రి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల జాతి పోటీలను మళ్ళీ ఇక్కడ ప్రజలలో ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్లో కానీ జనానికి కూడా బాజీ చౌదరి గారు ఈ కార్యక్రమానికి వన్న తెచ్చిన ఘనత ఆయన తీసుకోవడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. బాజీ చౌదరి గారికి, కడియాల రమేష్ గారి, రావు గారికి, ముఖ్యంగా మా ప్రియమిత్రులు వరదయ్య గారు, బాచిన నరసయ్య గారు, అందరూ కూడా బాల్య మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఎక్కడ ఎద్దుల పందాలు జరుగుతున్నా కానీ వీళ్ళందరూ కూడా పని కట్టుకుని వెళ్తా ఉంటారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేసిన మరి డయాస్ పెద్దలందరికీ, రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులు, మండల నాయకులకి, ముఖ్యంగా మా రైతు సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి. బాపట్ల జిల్లా కొరసపాడ మండలం తమ్మవరం గ్రామంలో సార్వాణి బయోఫ్యూయల్ ఫ్యాక్టరీని చైర్మన్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యాక్టరీ పూర్తిగా రైతులు పండించే మొక్కజొన్నతో నడిపించడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. జిల్లాలో వరి, మొక్కజొన్న రైతులందరూ వరి పంటను దళార్లు, మధ్యవర్తులు లేకుండా సార్వాణి బయోఫ్యూయల్స్ పరిశ్రమకు విక్రయాలు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మన రైతులు కానీ, అదేవిధంగా మా తోటి మిత్రులు కానీ, ఈ తమ్మవరం గ్రామ ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనాలు. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయంగా ఈ రోజు ఈ ప్లాంట్ కి మాకు రోజుకి 2 లక్షల లీటర్లు కెపాసిటీ మా యొక్క ఇండస్ట్రీ. ఈ 2 లక్షల లీటర్లు తయారు కావడానికి మాకు డైలీ 550 టన్నులు మొక్కజొన్న కానీ, అట్లనే నూక కానీ కావాల్సి వస్తుంది. ఈ మొక్కజొన్న నూక కానీ ఈ ఏరియా రైతులకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అది దగ్గరగా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉన్న రైతులకి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉన్నందువల్ల మనకి ఎక్కువగా రిలేషన్ కి ఎటు రైతులకు కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన ఏరియా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము రాబోయే రోజుల్లో కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించి రాబోయే రైతులకి ఎటువంటి ఆర్థికంగా ఉపయోగపడగలమో ఆ విధంగా మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఉన్న ఇథనాల్ ఇండస్ట్రీస్ ను ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే దాదాపు మనం చూసినటువంటి అవైలబుల్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.